తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు 3 బంధంతో ఒకటయ్యారు. ఏళ్ల తరబడి దాగుడుమూతలు ఆడిన ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు పెళ్లి బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలు, సంగీత్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కేవలం సెలబ్రిటీల మధ్య కాకుండా తమ అభిమానులకు కూడా భాగస్వాములను చేస్తూ వీరు విందు ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి విందు మనసులను గెలుచుకుంది. స్వయంగా అభిమానులను వడ్డించి వారితో ముచ్చటించడం ద్వారా విజయ్, రష్మిక రియల్ లైఫ్లోనూ బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. దేవాలయాల్లో అన్నదానం చేశారు. సొంత ఊరిలో కూడా అన్నదానం చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు తమ పెళ్లి కానుక సందర్భంగా ఉపకార వేతనాలు ఇచ్చారు. ఈ జోడీ కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో వరుస బ్లాకిస్టుల చిత్రాలతో సత్తా చాటింది హీరోయిన్ రష్మిక మందన. ఒకవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా తెలుగింటి కొత్త కోడలు గద్దర్ అవార్డులో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది రష్మిక మందన. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈమె ఫిబ్రవరి 26న విజయ్తో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేసింది. వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్లోని ఉదయపూర్లో ఐటీసీ హోటల్లో జరగ్గా మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన సినిమాలకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే విలక్షణ నటి జయసుధ ఏఎన్ఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రదానం చేయనున్నారు. చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయం అందుకున్న రాజు వెడ్స్ రాంబాయ్, ఛాంపియన్ సినిమాలు అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే తండేల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాగచైతన్య ఎంపికయ్యారు. ఇక ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడలు రష్మిక మందన ఎంపికైంది. రష్మిక మందన నటించిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రేమలో స్వేచ్ఛ అనే భావనను సున్నితంగా, ప్రభావవంతంగా చూపించడానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ప్రయత్నమే ఈ చిత్రానికి మూలాధారం. సాధారణమైన లవ్ స్టోరీలా మొదలై క్రమంగా ప్రేమ పేరుతో పెరిగిన భావోద్వేగ ఒత్తిడి, బంధాల్లో కలిగే ఊపిరాడకపోవటం వంటి సమస్యలను హృదయాన్ని తాకేలా చెప్పటం ఈ సినిమాకి ప్రత్యేకత. ఈ సినిమాలో రష్మిక పోషించిన తీరు అద్భుతం. ఈ సినిమా గద్దర్ అవార్డ్స్కు ఎంపికవడంతో రష్మిక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్న పెళ్లి, ఈరోజు అవార్డు గెలుచుకోవడంలో శుభాకాంక్షలు తెలుపుతూ వీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.